वातापि गणपतिं भजेऽहं 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 वाराणस्यं वरप्रदं श्रीवाराणस्यं वरप्रदं श्रीवाराणस्यं वरप्रदं श्रीवाराणस्यं वरप्रदं श्रीवातापि गणपतिं भजेऽहं वाराणस्यं वरप्रदं श्रीवातापि गणपतिं भजेऽहं। भूतादि संसेवित चरणम् भूतादि संसेवित चरणं 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 भूतभौतिक प्रपञ्च भरणं भूतादि संसेवित चरणं भूतभौतिक प्रपञ्च भरणं वीतरागिणं विनुतयोगिनं वीतरागिणं विनुतयोगिनं वीतरागिणं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वीतरागिणं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वीतरागिणं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वातापि गणपतिं भजेऽहं वाराणस्यं वरप्रदं श्रीवातापि गणपतिं भजेऽहं। पुरा कुम्भसम्भव मुनिवर प्रपूजितं त्रिकोणमध्यगतं पुरा कुम्भसम्भव मुनिवर प्रपूजितं त्रिकोणमध्यगतं पुरा कुम्भसम्भव मुनिवर प्रपूजितं त्रिकोणमध्यगतं मुरारि प्रमुखाद्युवासितं मूलाधारक्षेत्रस्थितं मुरारि
प्रमुखाद्युपासितं मूलाधारक्षेत्रस्थितं परादिचत्वारि वागात्मकं परादिचत्वारि वागात्मकं परादिचत्वारि वागात्मकं परादिचत्वारि वागात्मकं परादिचत्वारि वागात्मकं प्रणवस्वरूप वक्रतुण्डम् प्रणवस्वरूप वक्रतुण्डम् प्रणवस्वरूप वक्रतुण्डम् प्रणवस्वरूप वक्रतुण्डम् प्रणवस्वरूप वक्रतुण्डं निरन्तरं नीतिलतन्त्रखण्डं निजवामकरविधुदेक्षुदण्डं कराम्बुजपाशबीजापूरम् कराम्बुजपाशबीजापूरं कलुषविदूरं भूताकारम् कराम्बुजपाशबीजापूरं कलुषविदूरं भूतागारं हरादिगुरुगुहतोषितबिम्बं हंसध्वनिभूषितहेरम्बं हरादिगुरुगुहतोषितबिम्बं हंसध्वनिभूषितहेरम्बं वाताभिगणपतिं भजेऽहं वारणास्यं वरप्रदं श्रीवाताभि गणपतिं भजेऽहम् वातापि गणपतिं भजेऽहं वारणास्यं वरप्रदं श्रीवातापि गणपतिं भजेऽहम्
కార్మిక గుండె హక్కులకై మండే మేడే 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 చికాగో నెత్తురు చిందే రక్తం రెపరెపలాడే ఎగిరే లాల్ జెండే అటు ద్రవ్యం ఇటు స్వేదం నడి మధ్యన ఒక యుద్ధం తొలిసారి వినిపించే ఒక ఇంక్విలాబు శబ్దం ధన స్వామ్యం గుండెలలో సమాజ సిద్ధాంతం పిడికిళ్ళు పైకెత్తి సృష్టించను భూకంపం గత చరిత్ర పుటలలో మేడే రక్తాక్షరాల రణగీతం ఈ ప్రపంచ ప్రస్థానంలో విప్లవాల గది తొలి సంకేతం మేడే 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 పగపగ మండే మేడే ప్రపంచ కార్మిక గుండె హక్కులకై మండే మేడే 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 చికాగో నెత్తురు చిందే రక్తం రెపరెపలాడే ఎగిరే లాల్ జెండే పని గంటలు శ్రమజీవి బ్రతుకును దాటేస్తే స్పానరు స్క్రూ డ్రైవరు సుత్తె కొడవలి ప్రశ్నించే రాపిడి శ్రమ దోపిడి మనుషుల్ని యంత్రముగా మార్చేస్తే గొడ్డలి ఆ నాగలి పలుకు పారలు ఎదిరించే మన దేశ భాషలేవైనా నివసించే దేశమేదైనా గంటాంతరాలను కలిపే అక్షరాలు వేరే మన కుల మతాలు వేరైనా మన దేహ రంగులేవైనా నరనరములోన పోటెత్తే విప్లవ భాష ఎరుపే ఆ చికాగో చీకట్లపై ఇది చెమట చుక్క గెలుపే నేడే 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 పగపగ మండే మేడే ప్రపంచ కార్మిక గుండె హక్కులకై మండే మేడే నేడే మేడే చికాగో నెత్తురు చిందే రక్తం రెపరెపలాడే ఎగిరే లాల్ జెండే పెనుభూతమై ఎముకల్లో అగ్గిని రాజేస్తే స్వీపరు స్కావెంజరు తిరుగుబాటు కేకేసే రాజ్యపు నిర్బంధము శ్రమజీవి హక్కులను చిదిమేస్తే చలనమే సంచలనమై కాకి చొక్కాలు గళమెత్తే ఆగడిలో మసిలే లేబర్ కార్ఖానాలోని ఫిట్టర్ వారికి ఉన్నత స్థాయి కల్పించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే గౌరవింపబడిన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఎంటీసీ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన మా డ్రైవర్ సినీ నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించి ఎంతో మంది ఉపాధి కల్పించిన మా గిరిరాజు గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ గారికి ఫెడరేషన్ కార్మిక దైవం సినీ కార్మిక దైవం సోమయ్య గారు కూడా మన యూనియన్ తరఫున మన కార్యవర్గం తరఫున చిన్న సత్కారం చేయాలనుకుంటుంది. నా దిల్ సినిమా దగ్గర నుంచి నేను చూస్తున్న మా లైట్ మెన్లు అందరూ ఈరోజు నాకు కనిపిస్తుంటే ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క మెట్టు నేను కూడా దిల్ సినిమా నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు గవర్నమెంట్ ఎఫ్డీసీ చైర్మన్ చేసే వరకు నాతో పాటు ఉన్న వాళ్ళు చాలామంది లైట్ మెన్స్ అందరు ఇక్కడ ఉన్నారు. సో ఆ రోజు నా మొదటి సినిమానే నా ఇంటి పేరు అయిపోయింది. అది భగవంతుడి ఆశీర్వాదంతో నా కష్టానికి జరిగిందని, భగవంతుడు ఆశీర్వాదం లేకుండా ఏది జరగదని నమ్మే వ్యక్తిని నేను. ఎందుకంటే మన జీవితంలో ఏదైనా కర్మానుసారే జరుగుద్ది. ఈరోజు ఇక్కడికి రావడానికి కూడా ముఖ్య కారణం అదే. సో వీళ్ళు వచ్చి ఏదో ఇన్వైట్ చేయగానే సార్ మా ముందు మా ఫెడరేషన్కి రండి అన్నారు. తర్వాత రన్నింగ్ వచ్చి లేదో ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి రండి అన్నాడు. మా డ్రైవర్ అడిగాడు ఇందాక, సార్ మేనేజర్ దగ్గర అక్కడ జెండా దగ్గర 10 మంది లేరట, కానీ 4 ఉన్నారు కదా,
నలుగురు ఉంటే చాలు, నేను వెళ్తా వస్తా అని చెప్పానని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇండైరెక్ట్గా కూడా వాళ్ళకి చెప్తున్నాను, ఎవరినన్నా మనం ఇన్వైట్ చేసినప్పుడు దానికి రెస్పెక్ట్గా మీరు డిజైన్ చేసుకోవాలి. అంటే మాకు సమయం చాలా ఇంపార్టెంట్, కానీ మీకోసం ప్రేమతో వచ్చా, ఊరికి రావాలి. ఎందుకంటే షూటింగ్ దగ్గర మీ కష్టం చూసే వ్యక్తిని నేను ఎప్పుడు ఈ ఫెడరేషన్ది ఇష్యూ జరిగినప్పుడు నారాయణకి వీళ్ళందరికీ తెలుసు, లేబర్ అంటే అక్కడ 24 గంటలు ఒక సినిమా గురించి కష్టపడే వాళ్ళని చూస్తూ ఉంటాం. సో దానికే ఎప్పుడు ఆ వేజెస్ గురించి వచ్చినప్పుడల్లా నేను ఒక ప్రొడ్యూసర్ల సైడ్ 49% ఉంటా, మీ సైడ్ 51% ఉంటా. ఆ 1%, మీకు కనిపించేది ఆ 1%, కానీ అది కొంచెం ఎక్కువ అన్నట్టు. ఎందుకు, నిర్మాత కష్టాలేంటో కూడా మాకు తెలుసు. ఈరోజు నిర్మాతలు అయితే చాలా బ్యాడ్ షేప్లో ఉన్నారు. సో బ్యాడ్ షేప్లో ఉండటానికి కారణం మీరు కాదు, మీరు ఓన్లీ ఎంప్లాయీస్, మీరు లేబర్, మీరు పనిచేస్తారు. బ్యాడ్ షేప్లో ఉండటానికి అన్నీ పై రేంజ్, అవి కింది రేంజ్ కాదు. సో ఈరోజు ముఖ్యంగా ఫెడరేషన్ నుంచి ఇందాకేదో వాళ్ళు అడిగారు, డెఫినెట్గా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి అది ఏం చేయగలుగుతున్న ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను సినిమా మనిషినే. అండ్ మీ అందరికీ, ఎస్పెషలీ మేనేజర్ యూనియన్ వారందరికీ థ్యాంక్ యూ. ఇప్పటివరకు నేను ఎప్పుడు నాయకుడిగా లేదు, నా వృత్తిని నేను చేస్తూ ఉన్నా. కానీ ఈరోజు జిందాబాదులు కొట్టేసిన నాయకుడిని చేయాలని ట్రై చేస్తున్నారు, అది వద్దు, నేను ఇలాగే ఉంటా. ఫస్ట్ టైం నన్ను అక్కడ శిలాపలకం మీద కూడా నాకు పేరు వచ్చింది, ఫస్ట్ టైం. అది నా 20-30 ఏళ్ళ నా సిటీ, కానీ అది నాకు ఇష్టం లేదు. మీరు పెట్టేశారు కానీ నాకు అది ఇష్టం లేదు ఇవన్నీ. ఎందుకంటే టెంపరీ, ఇండస్ట్రీ ఎంతోమందిని చూసింది, తర్వాత కూడా ఎంతోమందిని చూస్తుంది. మనం అందరం పనిచేస్తూ నిమిత్తం మాత్రలుగా ముందుకు వెళ్ళిపోవడమే, ఏది ఇక్కడ పర్మనెంట్ కాదు. కాబట్టి మీ కోరికలు డెఫినెట్గా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి బెస్ట్ ఏం చేయగలుగుతానో నేను ప్రయత్నం చేస్తాను. అండ్ ఆల్రెడీ మేనేజర్ యూనియన్ అద్భుతమైన బిల్డింగ్ మీకు ఉంది, అద్భుతం కాదు బిల్డింగ్ ఉంది, అద్భుతం ఇంకా చేసుకోవాలి ఇప్పుడు ముందు. సో మీ ఈరోజు ఈ హాల్ ఇనాగ్రేషన్గా నన్ను పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఇది లైట్ మెన్స్ యూనియన్. ఇందాక మేనేజర్ మీకు లేదా, అది మీ బిల్డింగ్. పోతే ఒక దగ్గర ఫెడరేషను, ఒక దగ్గర మేనేజర్స్ యూనియన్, ఒక దగ్గర లైట్ మెన్ యూనియన్. ఇలా కాకుండా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి 24 క్రాప్స్ అన్ని ఒక్క దగ్గర ఉండేలాగా డెఫినెట్గా వర్కౌట్ చేసి, సో ఇండస్ట్రీ అంతా ఒక దగ్గర ఉన్నలాగా ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా నేను వెళ్ళి అడిగితే సీఎం గారు కూడా చేస్తారని నమ్మకం నాకు ఉంది. బట్ వారి దృష్టికి తీసుకెళ్ళి చేద్దాం. ఇందాక కార్మికులంతా ఐక్యత వర్ధిల్లాలి అన్నారు. మా కార్మికులే కాదు, సినిమా ఇండస్ట్రీ ఐక్యత వర్ధిల్లాలి. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ, ఆంధ్ర ఏమేమి గొడవలు జరుగుతాయో, ఎటెట్ వెళ్తాయో, అసలు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ ఉంటుందా, ఇలాంటి రకరకాలవి విన్నాం. దాన్ని కొంతమంది అడ్వాంటేజ్ తీసుకెళ్ళి అక్కడ కూడా వెళ్ళిపోయి యూనియన్ పేర్లు పెట్టేసి ఏదేదో రాద్ధాంతం చేద్దామని చూశారు. పోతే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లాలనే ప్రయత్నము అప్పుడు అడిగారు. కేసీఆర్ గారు అప్పుడు నాతో మాట్లాడినప్పుడు అడిగారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీని ఇండియన్కి హైదరాబాద్ హబ్ అవ్వాలి, ఇంటర్నేషనల్ దానికి హైదరాబాద్ హబ్ అవ్వాలనే నన్ను ఎఫ్డీసీ చైర్మన్ చేశారని. సో దానికి అందుకు నేను ఇందాకండి, అంటే మనం అందరము యూనిటీగా ఉండి నిజంగా హైదరాబాద్ని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హబ్ అవుతే ఎలా ఉంటుందో ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. మీ జీవితాలు ఎలా ఉంటాయి, ఎన్ని అదర్ లాంగ్వేజెస్ సినిమాలు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తాయి. సో మీకు వర్క్ పెరగాలి, నెక్స్ట్ జనరేషన్ కూడా ఇక్కడ టెక్నాలజీతో జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను కూడా రీసెంట్లీగా టెక్నాలజీ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో అంతా టెక్నాలజీ సైడ్ వెళ్ళిపోతుంది. మనమే చూస్తున్నాం. అంతకుముందు మా వాళ్ళు దిల్ సినిమా అప్పుడు, ఆర్యా సినిమా అప్పుడు ట్రాక్ అండ్ ట్రాలీ అన్నారు, అకేలా ఉండే. అక్కడికి వెళ్ళి జిమ్మి అన్నారు, జిమ్మికి వెళ్ళి ఇప్పుడు ఏంది గింబల్ అంటున్నారు, గింబల్కి వెళ్ళి ఇంకేదో గోపురం అంటున్నారు. అంటే రకరకాల 20 ఏళ్లలో. సో ఇంకా మారిపోబోతుంది, ఇంకా ఏదో కొత్త టెక్నాలజీ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏఐ వస్తుంది. ఏఐ వస్తే ఏం పని చేయాల్సిన అవసరం లేదంట,
నా ఇది ఫేస్ ఇస్తే చాలు సినిమా అంతా రూమ్లో తీసేస్తారంటే ఇంత టెక్నాలజీ రాబోతుంది. దానికి అనుగుణంగా కూడా మీరు అంటే 24 క్రాఫ్ట్స్ మీరు దాంట్లో అర్థం చేసుకొని నెక్స్ట్ అటు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం చాలా అవసరం. లేకుంటే ఏమవుతుంది, సార్ మా లైట్మెన్లకు పని లేదు, సార్ మా కాళ్ళకు పని లేదు, మళ్ళీ గొడవలు తప్పితే ఇంకేముండవు. టెక్నాలజీని అర్థం చేసుకుంటూ యంగ్ జనరేషన్ కొత్త పిల్లల్ని లోపలికి తెచ్చుకుంటూ అప్డేట్ అవ్వండి. ఏమేమి రాబోతున్నాయి అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇంకొక 10 ఏళ్ళు పనిచేస్తారు. అప్పుడు మీరు కుర్చీల మీద కూర్చొని మన 50 ఏళ్ళ క్రితం ముచ్చట్లు మాట్లాడితే పనిచేయదు. సో టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి మీరు కూడా ప్రయత్నం మొదలు పెట్టండి. ఇంకొక 3 ఇయర్స్లో సినిమా అనేది మొత్తం మారిపోతుంది. సో దాన్ని అర్థం చేసుకొని మీరు పని మొదలు పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కువ కనిపించదు. ఏం పర్లేదు, ఓల్టేజ్ అది తర్వాత అయిపోయింది. అలాగే క్యాన్సర్ సురేష్ గారు, పంచమంతులు రమేష్ గారు, అలాగే మిగిలిన పౌరులు మన స్వామి గారు వచ్చారు. చాలా మంది దేవుడు ఆయన సంబంధించుకోవడం జరిగింది. అలాగే కొంతమంది చాలా మంది జోడించుకుంటారు. అవన్నీ చదువుతాము. చదివిన తర్వాత మన పౌరులు మాట్లాడతారు. అనిల్ గారు, అమరేష్ గారు కూడా పక్కన వాళ్ళకి వెళ్ళడం జరిగింది. జానయ్య గారు 1516, ఎన్ఎల్ పవర్ టి నాని గారు 1516, ఎస్ఆర్ యూనిట్ బి రాజు గారు 1516, సన్లైట్ బి శ్రీనివాస్, ఎన్ లోకేష్ గారు 15, సింధూర యూనిట్ ఎం బాబు గారు 516, లైట్ అప్ యూనిట్ ఎన్ మనోజ్ గారు 516, ఎన్ఎల్ పవర్ శ్రీ నరసింహారావు గారు 516, ఎస్జేఎల్ యూనిట్ ఎస్జీఎల్ యూనిట్ బి శ్రీను గారు 516, అమరావతి సిటీ ఎక్విప్మెంట్ రాజమండ్రి 516, విజయ యూనిట్ బి శ్రీకాంత్ గారు 516, రవిప్రసాద్ యూనిట్ చక్కయ్య గారు 1516. వీళ్ళందరూ అవుట్డోర్ యూనిట్స్ ఆనర్స్. గింబల్ హౌస్ జి నాగేశ్వరరావు గారు 215 చైర్లు మనకు డొనేషన్ ఇచ్చారు. 215 చైర్లు ఆయన డొనేషన్ ఇచ్చారు. గింబల్ నాగేశ్వరరావు గారు. గిమ్మి డిపార్ట్మెంట్ ఉదయ్ కుమార్ గారు 52,000 ఒక ఏసీ ఇచ్చారు. సాయి శివ ఫిల్మ్ ఎక్విప్మెంట్ పి కేశవరెడ్డి గారు 57,116. చిత్రంపై ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ గారు ఫ్రిడ్జ్ ఇచ్చారు. ఢిల్లీ డిపార్ట్మెంట్ టి సోమశేఖర్ గారు 15,000. రోషన్ డిపార్ట్మెంట్ యు వెంకటేష్ గారు 15,000. ఢిల్లీ డిపార్ట్మెంట్ మియాపూర్ రాజు గారు 17,211. రైట్ అండ్ లైట్ ఎన్టీఆర్ చంద్ర చంద్రశేఖర్ గారు 15,116. శ్రీ వెంకట సాయి కృష్ణ దుబాయ్ గారు 15,116. గిమ్మి డిపార్ట్మెంట్ శ్రీ లక్ష్మణరావు గారు 15,116. గిమ్మి డిపార్ట్మెంట్ వై మురళి గారు 10,000. కేవీ కీర్వాణి సాఫ్ట్వేర్ కేవీ రమణాచార్య గారు 5,111. గిమ్మి డిపార్ట్మెంట్ వి హేమంత్ రెడ్డి ప్రవీణ్ గారు 5,116. గిమ్మి డిపార్ట్మెంట్ ఆపరేటర్
కె కృష్ణమూర్తి గారు 516. జిమ్మి డిపార్ట్మెంట్ డి జీవన్ కుమార్ గారు 516. జిమ్మి డిపార్ట్మెంట్ కె మహేష్ గారు 516. గ్రేడ్ డిపార్ట్మెంట్ కె రాజేష్ గారు 516. టీసీటీ టీమ్ లీడర్ బిస్కెట్ సి గారు 516. ఆర్కే ప్రిఫరెన్స్ టి రవికుమార్ గారు 516. టీసీటీ టీమ్ లీడర్ బి సుభాష్ గారు 516. గ్రేడ్ డిపార్ట్మెంట్ సమర్థ్ రెడ్డి గారు 516. టీసీటీ టీమ్ లీడర్ కె తారకదుర్గా పనిగారు 516. టీసీటీ టీమ్ లీడర్ వెంకటేశ్వర అప్పారావు గారు 516. టీసీటీ లైట్మెన్ పి యాదగిరి గారు 516. క్రెడిట్ స్పీకర్స్ శివనారాయణ మల్లేశ్వరరావు గారు 516. చాలా మంది ఫోన్ చేశారు. ఆ రోజు ఎవరు ఇచ్చుకోవాలంటే మళ్ళీ మేము దాన్ని దాంట్లో రెడీ చేసినప్పుడు అలాగే దయచేసి ఒక్క 10 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండాలి. ధర్మారెడ్డి గారు, వాణి ధర్మారావు గారు, ప్రసాద్ గారు, రాఘవ ప్రసాద్ గారు, మాజీ ప్రెసిడెంట్ లైఫ్ కావాలి చంద్రన్ గారు. మన వెంకటేశ్వరరావు గారికి సిరి సత్కారం. ప్రసాద్ రెడ్డి గారు మాజీ లీడర్ చిరు సత్కారం జరుగుతుంది. సురేష్ గారిని మన సురేష్ గారు సత్కరిస్తున్నారు. అందరు కరతాళ ధ్వనులతో సత్కారం జరుగుతుంది. కరతాళ ధ్వనులు. చిరు సత్కారం జరుగుతుంది మాజీ ప్రెసిడెంట్ రాఘవ్ గారికి. ఇది చంద్ర సీఎల్ మాజీ ప్రెసిడెంట్ రాజేశ్వరరావు గారికి చిరు సత్కారం జరుగుతుంది. నాయకుల చేత సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్. భార్య భర్తలుగానే ఉంటారు. నేను ఏ మనందరూ కలిస్తేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ పొందరగా అలాగే మనం కంటిన్యూ అవుతాం. ఇలా అంతైపోయింది నాకు ఈ అవకాశం ఇచ్చి. నమస్కారం. ఎంతో కష్టపడి ఈ ఇండస్ట్రీని గుజరాత్ నుంచి తీసుకొచ్చిన అందులో కొట్టారి శేషి, రామానాయుడు, పద్మాలయ హనుమంతరావు, తర్వాత దాసన్ నారాయణరావు, ఇక్కడ స్థానికంగా గుజరాత్ నుంచి హైదరాబాద్కు రావడం వల్ల ఈ కార్డు ఇష్యూ చేసినందుకు కూడా నాగేశ్వరరావు పంచగుట్ట పోలీసు కార్డు ఇష్యూ చేయించాడు. అంటే నేను నాగేశ్వరరావు తర్వాత ఎన్నో కష్టపడ్డాను. ఒక్కొక్క యూనియన్ ఏమి లేవు, చేర్చుదాకే ఉన్నాయి. ఎవరి పద్ధతి వాళ్ళు వేసుకొని పోతూనే ఉన్నారు. కానీ నేను మొట్టమొదటి ఇండస్ట్రీకి స్టార్ట్ అయింది కార్పెంటర్ గా అన్నపూర్ణ స్టూడియోలో. అక్కడి నుంచి లైట్ మ్యాన్ గా వచ్చాను. లైట్ మ్యాన్ నుంచి సెక్రటరీ చేశారు. సెక్రటరీ చేసిన తర్వాత ప్రొడక్షన్, మెస్, కాస్టింగ్, మేకప్, డాన్స్, జూనియర్ ఆర్టిస్ట్, ఫైటర్స్ వీళ్ళందరినీ తయారు చేసి ఎవరి వాళ్ళకి చేసిన తర్వాత నన్ను ఫెడరేషన్ జనరల్ సెక్రటరీని ఎన్నుకున్నాను. ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఎన్నుకున్న తర్వాత నేను అన్ని సూట్లు తిరుగుకుంటా ఒక్కొక్కరిని ఇక్కడ పటాసం చేసి కట్ చేసుకుంటా, ఇక్కడ హైదరాబాద్ పెట్టుకుంటా, ఇట్లా నడిపించుకుంటూ వచ్చాను. ఒక ఫైటర్తో కొట్లాడైతే నన్ను గోల్కొండ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేశాను. నన్ను ఇక్కడ నుంచి తీసుకుపోయి అయినా అక్కడి నుంచి ఇట్లా సెక్రటరీ నేను సార్ నన్ను రిటైర్ చేసినట్టు ఆయన వదిలిపెట్టాను. తర్వాత ఫెడరేషన్ ఉన్నంత యావియేషన్ ఈ 24 యూనియన్లకు ఒక ఫెడరేషన్, దానిలో ఉన్నంత పట్టుదల
ఇవన్నీ కలిస్తేనే దానికి వస్తుంది. కాబట్టి ఫెడరేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంచిగా యాలివేషన్ చేసుకొని మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటే ఫెడరేషన్ లో మంచి స్థానం చేసుకోండి. కానీ నాకు ఉన్న ఫంక్షన్ లో కనపడలేదు. అది 2 సంవత్సరాల కింద నన్ను కూడా పిలిచారు, నేను కూడా వచ్చాను, నాకు సీట్లు ఇచ్చారు, సన్మానం చేశారు. కానీ అక్కడ ఏం కనిపించారు. ఈ అన్నిటికీ మూలగ్రామం ఫెడరేషన్. ఈ ఫెడరేషన్ అన్ని యూనియన్లు కలిస్తేనే ఒక ఫెడరేషన్. అన్ని యూనియన్లు సరిగ్గా ఫెడరేషన్ కాపాడుకోవాలి. అది అందరికీ విషయమే. ఇక నేను ఎక్కువ చెప్పవలసింది ఏం లేదు. నాకు ఎంతో సంతోషంగా 35 మందితోని నేను వెళ్ళిపోయేప్పటి వరకు 50,000 మందిని చేసి నేను 92లో బయటికి వెళ్ళిపోయాను, అంటే 92లో. కాబట్టి ఇప్పటికీ నాకు ఏంటంటే చాలా సంతోషం ఉన్నది. ఫస్ట్ నంబర్ 1 సెక్రటరీ నేను ఇక్కడ ఏది హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. మిగతా వాళ్ళందరూ పోయిందో అది లేకపోతే రాలేదు. ఈ ఫెడరేషన్ కూడా, ఈ యూనియన్ కూడా లాల్ బహదూర్ స్టేడియం ఉంటే దాన్ని తీసుకొచ్చి పెట్టి ఇవన్నీ సర్వీస్ చేశాను. మీరంతా నన్ను క్షమించండి. దీనికి వదులుతాను. కార్యవర్గం తరఫున ఓన్లీగా మన యూనియన్ సభ్యులందరికీ నా నమస్కారాలు. మీకు ఈరోజు ఇలా వస్తుంది చాలా హ్యాపీగా ఉన్నాము. అన్నగా సోమన్నగా చెప్పినట్టు నేను సోమన్నగా చెప్పినట్టు నేను 60 మంది యూనియన్ మెంబర్లు ఇక్కడ జాయిన్ అయ్యాను. చాలా కష్టపడ్డాము. ఆ రోజు మనందరికీ బాగా గౌరవం ఉండేది, మంచిగా ఉండేది. అలానే మన యూనియన్ సొంతగా సంపాదించుకుని చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు మనందరం హ్యాపీగా ఉన్నాము. చాలా హ్యాపీ, సంతోషంగా ఉన్నాను. థ్యాంక్స్. ఈ 24 యూనియన్లు మీరు లేదంటే యూనియన్ అందరూ లైవ్గా కనిపిస్తారు. లైవ్ మ్యాన్ లేదంటే ఎవరు లేదు. ఈ ముగ్గురు ఎంత కష్టపడతారో అంత ఫెడరేషన్లో అడుగుతారు, మీకోసం అంత పోరాడతారు. ఈచ్ అండ్ ఎవరి కూడా అడుగుతూనే ఉంటారు. మేము వేస్తేనే భయపడతాం. అంటే అన్ని కార్మికుల కోసం మీరు అడుగుతూనే ఉంటారు. లైఫ్ మ్యాన్ లేదంటే మేము లేదు, ఏదైనా యూనియన్ లేదు. ఇది ఇలాగే కొనసాగుతుంది. విజయాలు శ్రీగారు, నారాయణ గారు చేయాలని కోరుతూ ముఖ్యంగా ఈరోజు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన లైఫ్ మ్యాన్ కార్యవర్గానికి వేరే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం వర్ధిల్లాలనే నినాదంతో గత 1840 సంవత్సరంలో జరిగిన ఈ మేడే ఉద్యమం 1886 సంవత్సరం దాకా పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఎందుకంటే బానిస బతుకులు పీక్ వెళ్ళిపోయినప్పుడు ఒక ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఓన్లీ మన దేశంలో కాదు, మన ప్రపంచం మొత్తం ఈ బానిసత్వంతో బాధపడిన రోజులు. ఎంతో మంది, వేల మంది, లక్షల మంది బలిదానాలు చేసుకుంటే ఈ రోజు మన ఈ స్వతంత్రం కానీ, ఈ రోజు మన ఈ రకమైన యూనియన్లు కానీ అసోసియేషన్ కానీ నిలబడడానికి కారణం చికాగోలో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం ఈ రోజు మేడే మన ఈ ప్రతి సంవత్సరం కార్మిక దినోత్సవంలో జరుపుకోవడం ముఖ్య కారణం. ఈ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయం అయితే, మరి ముఖ్యంగా మన సినిమా కార్మికుల గురించి చెప్పుకోవాలంటే లాస్ట్ 93, 94, 95 నుంచి ఎంతో మంది సీనియర్ మెంబర్స్ ఆ రోజు మనకు అసోసియేషన్ కానీ ఏమీ లేని టైంలోనే సీనియర్లు, సోమయ్య గారు చెప్పినట్టు పెద్దలు, అలాగే అన్నగారు చెప్పినట్టు 94లో మీరు చేసింది గ్రేట్. అంటే మేము అప్పుడు ఆల్మోస్ట్ నేను లైఫ్ అనేది చేస్తాను మీ అందరితో, మీ అందరికీ మీకు తెలిసిన విషయమే. సో ఆ రోజు కష్టపడే టైంలో వీళ్ళందరూ పెద్ద మనుషులు, అలాగే మా గౌరవనీయులు మెట్ల వెంకటేశ్వర గారు 93, 92, 75 నుంచి మాయాబజార్ సినిమాలు చేసినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఇక్కడ ఈయన ఆఫీస్ కదా హైదరాబాద్లో ఒక కెమెరా డిపార్ట్మెంట్లో సారథిలో కానీ అనుకున్న స్టూడియో కానీ చేసుకుంటూ, అలాగే మా టైగర్ రుమాని గారు, మరి ముఖ్యంగా రుమాని గారు అనుకున్న స్టూడియోలో ఒక చిన్న ఎలక్ట్రీషియన్గా స్టార్ట్ అయ్యి
అంచెలంచెలుగా ఎదుగుతూ ఇది ఇంత కాదు అని చెప్పేసి 1992-91 నుంచి యూనియన్ ఎట్లా స్థాపించాలని చెప్పేసి ఆ రోజు గోవింద్ గారు అలాగే సోమయ్య గారు పెద్దలు వీళ్ళందరితో కలిసి శ్రీవారి ప్రసాద్ గారు తిలక్ గారు వీళ్ళందరితో కలిసి ఒక యూనియన్ స్థాపించాలి. దానికంటే మనకంటూ ఒక కేరాఫ్ ఉండాలి, మనకంటూ ఒక అసోసియేషన్ ఉండాలి, మనకంటూ ఒక ఐక్యత ఉండాలి అని చెప్పేసి ఒక లైట్ మ్యాన్ యూనియన్ అయితేనేమి, టెక్నీషియన్ యూనియన్ అయితేనేమి, తర్వాత ప్రొడక్షన్ యూనియన్, ఇట్లా రకరకాల యూనియన్ స్టార్ట్ అయిన తర్వాత 93లో ఒక స్టెప్ ఒక మెట్టు స్టార్ట్ అవ్వడం జరిగింది. దాంట్లో ఉదాహరణగా ఇక్కడ ఉన్న ఫస్ట్ బెంచ్లో కూర్చున్న చాలా మంది వెనకాల ఉన్న మన సోదరులు ఏదైతే అప్పటి నుంచి జర్నీ చేస్తూ ఉన్నారు. స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చి ఈరోజు మన లైఫ్ మ్యాన్ యూనియన్ 1400 మంది సభ్యులతో చాలా నీట్గా రన్నింగ్ లో ఉంది. అంటే ఈ రోజు కూడా 2025 చాలా అసోసియేషన్ మన ఇండియా లెవెల్లో నేను చూసుకుంటే నేను కొంచెం మీ అందరూ సపోర్ట్ చెప్పి లాస్ట్ ఒక 3-4 years నుంచి కానీ టెక్నీషియన్ సీనియర్ లో లాస్ట్ 20 years నుంచి కానీ జర్నీ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఎంతో మంది కార్మికులు వస్తున్నారు పోతున్నారు, లేబర్లు వస్తున్నారు పోతున్నారు. బట్ ఈ మనతో పాటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఆరు ఫెడరేషన్ మన ఇండియా లెవెల్లో 6 ఫెడరేషన్ ఉంటాయి. 6 ఫెడరేషన్ లో ఈ రోజున్న పరిస్థితుల్లో ఎక్కడ కూడా అసోసియేషన్ నిలబడే పరిస్థితి లేదు. 6 ఫెడరేషన్ ఎందుకంటే నాకు తెలుసు ఫస్ట్ బొంబాయి అసలు బొంబాయి ఈవెంట్స్ ఉన్నాయో తెలియదు. చెన్నై అయితే ఈ మధ్య మీకు ఏ రకంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. ఏ రకమైన పరిస్థితులు వెళ్ళింది వాళ్ళు అంటే అక్కడ కూడా ఐక్యత లేకపోవడం, ఒక అసోసియేషన్ ఐక్యత లేకపోవడం, ఒక ఈవెంట్ లో లీడర్షిప్ గాను సభ్యులకి ఐక్యత లేకపోవడం మూలంగా చాలా కొలాప్స్ పరిస్థితి వచ్చేసింది. ఇకపోతే కర్ణాటకలో కూడా అంతే. ఫెడరేషన్ లో 24 ఈవెంట్ నుండి 6 నెలలకు 10 సాగుగా కొన్ని ఈవెంట్లు బయటికి వెళ్ళిపోయి ఎక్కువగా పడేయగలరు. అటు బయటికి వెళ్ళిన సక్సెస్ అవ్వగలిగారు, ఇక్కడ లోపల ఫెడరేషన్ ఉండే సక్సెస్ అవ్వగలిగారు. సో ఈ రకమైన పరిస్థితుల్లో ఎన్నో పరిణామాలు మారుతూ ఉన్నా కానీ మనకి ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం ఎప్పటికప్పుడు మన సినిమా కార్మికులు అందరూ ఒక ఐక్యత ఉండబట్టే ఈ రోజు కనీసం మళ్ళా ఇంత పెద్ద ప్రాజెక్ట్ రెడీ అవుతుంది మన హైదరాబాద్ నుంచి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పరిశ్రమ చాలా మారిపోయింది. ఇలా జిల్లాలో పెద్దలు చెప్పారు, జిల్లాలో పెద్దలు చెప్పారు ఆల్రెడీ. సినిమా పరిశ్రమ రాను ఇంకా మారిపోతా ఉంది. చాలా చేంజెస్ వస్తున్నాయి. ఈ చేంజెస్ లో కూడా మనం ఇంకా లాస్ట్ 30 years నుంచి జర్నీ సాగుతా ఉంది. ఈ ముందు కూడా సాగుతుంది. కార్మికుడు అనేవాడు ఎక్కడ ఉండదు. కార్మికుడు లేకుండా కంప్యూటర్ నడవదు, ఏ నడవదు. మన పొజిషన్ మారుతుంది, మన స్టైల్ మారుతుందేమో, కానీ అక్కడ కూడా ఉండాల్సిందే. ఇలా చెప్పారు దిల్రాజ్ గారు. ఇప్పుడు ఈ నెక్స్ట్ రాను కమింగ్ డేస్ ఒక 1.5-2 years చాలా చేంజ్ వస్తుంది. ఒక ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పాలంటే ఆర్టిస్ట్ డబ్బింగ్ అవసరం లేదు. ఓన్లీ సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఓన్లీ ఫీమేల్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో 2 ఆర్టిస్టులు పర్ఫెక్ట్ గా డబ్బింగ్ చెప్పగలిగితే వాళ్ళ వాయిస్ ఒకటే కూర్చొని సినిమా మొత్తం డబ్బింగ్ చెప్పేయచ్చు. ఒక మహేష్ గారు, ప్రభాస్ గారు, ఎనీ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి టాప్ ఆర్టిస్ట్ దాకా ఎవరైనా సరే మోడలేషన్ కరెక్ట్ గా ఉండి డబ్బింగ్ చెప్పగలిగే, కరెక్ట్ గా మోడలేషన్ ఇవ్వగలిగితే డబ్బింగ్ చెప్పేయచ్చు. ఆ రకంగా వస్తుంది ఏ అనేది. అలాగే ఫేస్ చెప్పారు కరెక్ట్ అది. ఎందుకంటే రాను టెక్నాలజీ మారిపోతుంది. ఎంత టెక్నాలజీ మారిపోయినా ఇప్పుడు ఫేస్ అయితే మార్చవచ్చు, కానీ అక్కడ ఉండేటప్పుడు ఆర్టిస్ట్ కి మాత్రం మన లైట్ ఉండాల్సిందే, కెమెరా ఉండాల్సిందే. ఇది నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది. సో మనకు కావాల్సింది ఈ రోజు ఎంత ఏది వచ్చినా ఇంకెంత ఏం చేసినా ఏం మారినా కానీ మనలో ఐక్యత ఉండాలి. మనలో ఐక్యత ఉన్న సేపు ఎవరేమీ చేయలేరు. కొన్ని ఇక్కడ కూడా కావాల్సిన స్టేజ్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కూడా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోవడం వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ ఎప్పుడు కూడా లీడర్షిప్ ఉండే లీడర్కి జనాలు చాలా మంది రకరకాలు చెప్తారు. కొంతమంది కొంతమంది అట్లా అంటారు, కానీ అందరినీ క్యాప్చర్ చేసుకుని కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నాడు ఈ రోజుల్లో లీడరు. అలా అయితేనే ఈ రోజుల్లో బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ముందు ఎందుకంటే చాలా రకాలుగా ఎంత పెద్ద మనుషులు ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి ఎక్కడ మాట్లాడినా కానీ వాళ్ళకుండే ఒక యాంగిల్ ఉంటుంది. నిర్మాత అనే యాంగిల్ ఎప్పుడు కూడా అసోసియేషన్ ఇక్కడ నిర్మాత అంటే మన సినిమా పరిశ్రమ గురించి మాట్లాడుతున్నాం. నాట్ ఓన్లీ సినిమా పరిశ్రమ, ప్రపంచంలో ఉండే కార్మిక సంఘాన్ని ఎవరైనా యాజమాన్యం ఎప్పుడు తొక్కాలని చూస్తూ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే మనకు ఒక యూనిట్ ఉండకూడదు, మన అసోసియేషన్ ఉండకూడదు, మనకు ఒక అండర్స్టాండింగ్ ఉండకూడదు. ఇదే కోరుకుంటారు ఎప్పుడు కూడా. బట్ మనకి మాత్రం ఒక లీడర్షిప్ గా ఇక్కడ ఉండే లీడర్లందరికీ కూడా ఒక విజన్ ఉంటుంది.
మనం చెప్తా ఉండేవాళ్ళం ఎంతో మంది, ఎందుకంటే ఇక్కడ ఉంటే మా సోదరులు ఇప్పుడు మనం ఏదైతే అందరం కలిసి మనందరం కలిసి పనిచేసినాడు, ఒక లొకేషన్ లోనే పనిచేసిన, ఒక మనసులో తింటున్నాం, ఒక మనసులో కొట్టుకుంటున్నాం. ఇక్కడ ప్రాంతాలు, కులాలు, మతాలు దేనికి ఇక్కడ అవకాశం లేదు సినిమా ఫీల్డ్, ఎస్పెషల్లీ సినిమా ఫీల్డ్. ఎందుకంటే తెల్లారితే ఒక షెడ్యూల్ ఒక లొకేషన్ చేస్తే రెండో లొకేషన్ ఇంకో 100 మంది వేరే వాళ్ళు జర్నీ చేస్తూ ఉంటున్నాం. అక్కడ మనుషులు వేరు, అక్కడ స్థితిగతులు వేరు, అక్కడ వరాలు వేరు. బట్ మనమందరం మాత్రం ఎక్కడున్నా కానీ ఒక అంశంలో ఒక మనసులో తినే పరిస్థితి ఒక సినిమా ఫీల్డ్ మాత్రం. ఇది మనకి అదృష్టం. ఎందుకంటే రకరకాల కులాలు, మతాలు ఇవన్నీ అసలు మనకి డిస్కషన్ ఉండదు. అవుట్లో అయితే ఒక బాటిల్ పెట్టుకుంటాం, ఒక పాటలు పెట్టుకుంటే 2 పెగ్గులు వేసుకుంటాం, ఒక దాన్ని ఏమంటారు స్టవ్ ఒకే దాంట్లో తింటా ఉంటాం. సో అంతటి ఫ్రెండ్లీ వాతావరణం ఉంది. అంతటి ఫ్రెండ్లీ వాతావరణం ఈ రోజు కూడా మన అసోసియేషన్ నిలబడడానికి కారణం లీడర్షిప్ పార్టీస్. ఇక్కడ చెప్తాం కదా, ఇప్పుడే చెప్పారు మన టైగర్ ఉమెన్ గారిని స్వాగతం అన్నా. ఉమెన్ గారికి స్వాగతం. నా గురువయ్య అయిన సెక్రటరీ నారాయణ గారు శారదాలు ఉమెన్ గారిని సన్మానిస్తున్నారు. అలాగే ఒకే ఇచ్చి సీని గారు, ఈశ్వర్ రెడ్డి గారు వాళ్ళకి స్వాగతం కోరుతున్నారు. జాకీ అన్న చాలా పనులు ఇచ్చారు మీరు. యాక్చువల్లీ నేను టైం చెప్తాను, 10:30 అంటే ఆయన బాటిల్ చెప్తుంటారు, అది 10:30 కదా అని చెప్పేసి. ఇండియా ఏం జరుగుతుంది అనేది, ఇండియా ఏం జరుగుతుంది అనేది నాకు క్లియర్గా పిక్చర్ ఉంది. ఇటు ఛాంబర్లో కానీ ఇతర అసోసియేషన్లో జరిగే గొడవలు కానీ ఏదైతే ఏదైతుందో ఇదంతా కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. ఈ రోజు కూడా మళ్ళా మనకి అగ్రిమెంట్ వచ్చి అగ్రిమెంట్ కోసం మనం ఏం చేద్దాం, నెక్స్ట్ ఏం చేద్దాం అని చెప్పేసి ఒక దీంట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసోసియేషన్ ఒక బలంగా ఉండాలంటే మన అందరూ ఐక్యతలు ఉండాలి. మంచి చెడు కొంచెం అటు ఇటు జరుగుతూనే ఉంటాయి. ఒక కుటుంబంలో మన సొంతంగా మనం 30 ఉంటేనే గొడవ పడుతూ ఉంటాం అసోసియేషన్ కానీ. అటు ఇటు ఇంతమంది ఇంత పెద్ద వ్యవస్థలో ఒక అసోసియేషన్ నడిపించడం అది జోక్ అనమాట. సో ఇప్పుడు ఈ పరిస్థితిలో నెక్స్ట్ మనం అగ్రిమెంట్ వెళ్ళబోతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా అందరూ ఐక్యమత్యం ఉండండి. మన ఇంట్లో మనం గొడవ ఏదైనా పడము, బట్ మనం బయటికి టైమింగ్ మాత్రం అందరూ ఐక్యమత్యంలో ఉండాలి. ఒకటే మాట ఉండాలి. దీంట్లో ఎప్పుడు కూడా మా వెంకటేశ్వర చెప్పారు పెద్దలు, ఐక్యమత్యం ఎప్పుడు భార్యాభర్తలు ఉంది. ఎందుకంటే లాస్ట్ 30 డేస్ నుంచి ఎవరు ఎన్ని లీడర్షిప్ మన ఏం తెచ్చినా కానీ ఒక టయానికి అగ్రిమెంట్ టయానికి కానీ ఏదైనా స్ట్రైక్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ ఏదైనా పేమెంట్ విషయం గొడవ జరిగినప్పుడు కానీ ఎప్పుడు మనందరం టెక్నీషియన్స్ లైక్ ఎప్పుడు కలిసే ఉంటున్నాం. ఇది ఒక బంధం. ఇది ఇంకొక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఎప్పుడు ఉన్నా కానీ మనందరూ కలిసే ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ కార్మికుల ఐక్యత, సినీ కార్మికుల ఐక్యత, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అగ్రిమెంట్ వస్తున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు మేము మాంజీలో ఎందుకంటే మాకు టైం అయిపోయింది చెప్పేసి మేము రిజైన్ చేసాం. సరే ఒక విజన్ నాయకుడు ఇలాగే చెప్పాం. ఆ విజన్ లేని నాయకత్వాన్ని మా అసోసియేషన్ లో పొరపాటు ఎన్నుకోవడం జరిగింది. అది దాని పరిణామం లాస్ట్ మా 6 months నుంచి వీళ్ళందరూ తెలిసిన ఒక లొకేషన్ ఏం జరుగుతుంది ఏంటంటే అంటే నెక్స్ట్ ఏం చేయాలో తెలియక ఏం చెప్పాలి తెలియక జనాలకి వెళ్ళలేని పరిస్థితిలో ఒక నాయకత్వం పేరైపోయి ఇన్నర్గా లోపల పెట్టుకుని బయట ఏదో చెడగొడదామని ఆలోచన చేస్తే ఇప్పుడు మా అంటే ఏమి కాదు, చిన్న మచ్చ వస్తుంది. బట్ ఆ మచ్చని చూసే ప్రయత్నం మేము అందరం చేస్తాం. ఇంకోటి ఫర్దర్ గా ఎవరున్నా ఇప్పుడు సమయాలు లేవు, వాళ్ళు ఈ రోజు 30 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చి మనం సన్మానించుకుంటామంటే అదంతా మన గొప్పతనం. ఎందుకంటే అందరూ ఉండబట్టి ఇక్కడ ఉన్న ఇప్పుడు నాగార్జున రిటైర్మెంట్ తీసుకున్నాను తెలిసింది. వెనకాల మన సోదరులు అందరూ ఉన్నారు, మన రాజులు కానీ అందరూ రైతులు చేసినాడు ఒకప్పుడు. ఇప్పుడు ఇది కాదు కానీ ఒకప్పుడు బలసులు రోజులు అందరం బలసులు కన్న బలసులు జాక బలసులు నాకు అందరూ సరిగ్గా దాని తర్వాత నేను రైతుల నుంచి రిటైర్మెంట్ అయిపోయాను. సౌండ్ గవర్నమెంట్ టెక్నీషియన్ లాస్ట్ 1 years నుంచి అదృష్టం మీ అందరూ సపోర్ట్ ఉంది. అయితే నెక్స్ట్ మాత్రం అగ్రిమెంట్ వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు దాకా స్టెప్ బై స్టెప్ డాక్యుమెంట్ వస్తుంది దేవుడి దగ్గర. ప్లస్ వీళ్ళందరూ సపోర్ట్, వీళ్ళందరూ కష్టం తోటి, వీళ్ళందరూ క్వశ్చన్ తోటి, వీళ్ళందరూ ఎట్లా అడుగుతారని ఇంకా రమేష్ గారు మామూలుగా కాదు. ఫెడరేషన్ లో ఒక రైట్ మ్యాన్ నారాయణ కానీ ఈశ్వర్ కానీ సీను కానీ లేదా అంతకుముందున్న కార్యవర్గం కానీ నేను ఓన్లీ మన కార్యవర్గం ఎప్పటికప్పుడు ఎవరి కష్టాన్ని తగ్గట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు, ఎవరు ప్లానింగ్ వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఎప్పుడు వచ్చినా కానీ సక్సెస్ అవుతున్నాం. ఎందుకంటే వీళ్ళందరూ ఇచ్చే సపోర్ట్ ఇక్కడ ముఖ్యంగా
సక్సెస్ అవుతాం మీన్స్ ఓన్లీ ఒక లీడర్షిప్ అనేది ఒక ముగ్గురుతో లేదా ఇక్కడ 15 మంది కార్యవర్గంతో అవ్వదు. కింద ఉండే గ్రౌండ్ లెవెల్లో ఉండే మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో లీడర్షిప్ గెలిపించుకుంటున్నారో వాళ్ళందరి మీరుండే విశ్వాసం మీరు నుంచి నమ్మకంతో వీళ్ళందరూ నడవగలుగుతున్నారు. ఈ రోజు ఒక హాల్ పెట్టారు, లేదంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ మేడం ప్రోగ్రామ్ జిల్లాగా లాంటి వాళ్ళు పెద్దలందరూ ఈ రోజు ఇక్కడ చదివి వచ్చారు. మీరంతా ఇంత యూనిటీ ఇంత టైం స్పెండ్ చేసి ఈ రోజు ఇక్కడ ఉన్నారంటేనే మీ యూనిటీ మీ ఐక్యత అర్థమైపోతా ఉంది. సో నెక్స్ట్ డే అగ్రిమెంట్ కూడా గ్రాండ్ గా సక్సెస్ చేద్దాం. దీనికి సపోర్ట్ మా ముగ్గురు, ఎందుకంటే నేను అక్కడ ఉన్నా లేకపోయినా లీడర్షిప్ లో ఉన్నా నిల్చోపోయినా ఎప్పుడైనా సరే ఉమెన్ గా లాంటి వాళ్ళు వెంకటేశ్వర లాంటి వాళ్ళు అంటే ఆ గేమ్ మీకు అర్థం కాదు. ఈ రోజు వెనకాల ఎంత గేమ్ అనిపిస్తారు, పెద్ద పెద్ద ఏ రకంగా టైం తీసుకున్నారు. మొన్న కూడా మీ అందరూ అయినప్పుడు ఓన్లీ వేజెస్ గురించి డిస్కషన్ అయ్యి ఇప్పుడు ఎక్కడ వేజెస్ బాబు ఉండండి అంత గొడవ ఇండస్ట్రీ బాగాలేదు సార్. ఇండస్ట్రీ బాగాలేదు పక్కన పెట్టండి. ఇండస్ట్రీ బాగాలేదు మీరు 100 కోట్లు 150 కోట్లు 200 కోట్లు ఆర్టిస్టులకు ఇస్తున్నారు. ఈ రోజు ప్రతి ఆర్టిస్ట్ 100 కోట్లు 200 కోట్లు మన ప్రపంచం మొత్తం మారిపోయి ఎక్కడెక్కడో వెళ్ళిపోతా ఉంది. ఇంకా మీరు వచ్చేప్పటికి మా పరిస్థితి బాగాలేదండి. లైట్ మ్యాన్ దగ్గర, ప్రొడక్షన్ దగ్గర, మైనర్ దగ్గర, కార్పెంటర్ దగ్గర, డ్రైవర్ దగ్గర, కాస్ట్యూమ్, మేకప్, టెక్నీషియన్ దగ్గర ఇట్లాంటి మాటలు మాట్లాడేది రన్ చేసేసి మనం ఆడటం జరిగింది. ఇది కాదు సార్, ఫస్ట్ మాకు చేయాల్సింది మాకు చేయండి. మా కష్టాలు పరిచయం ఇవ్వండి. ఎందుకంటే అగ్రిమెంట్ లెక్క చూసుకుంటే ఇప్పటికి 20-25 సంవత్సరాల్లో ఒక పీరియడ్ 1.5 పీరియడ్ లాస్ అయ్యాం. అంటే ఈ పేమెంట్ తీసుకునే 1450 ఏదైతే ఉందో ఇది లాస్ట్ టైం 2017-18 తీసుకునే పరిస్థితి ఉంది. బట్ ఎవ్రీ అగ్రిమెంట్ అప్పుడు ఏమవుతుందంటే ప్రతిసారి 6 నెలలు 5 నెలలు 1 సంవత్సరం. మన కరోనా వచ్చింది, మీ అందరూ తెలుసు. కరోనా వచ్చిన టైంలో 1 సంవత్సరం ప్రొలాంగ్ చేసింది. కానీ మనకు కూడా మానవత్వం ఉంది, మనకు కూడా మనసు ఉంది. ప్రొడ్యూసర్ ఇబ్బంది పడుతున్నాడు, ప్రొడ్యూసర్ సినిమాలు తీసే పరిస్థితి అని చెప్పి మనం కూడా 1 సంవత్సరం ఆగాం. కానీ ప్రతి సంవత్సరం ఆగాలంటే కష్టం అవుతుంది కదా. ఎందుకంటే కరోనా వచ్చిన రేట్ ఎంత పెట్టి మనందరూ తెలుసు. మన కడుపు మాత్రం ఉంది, మన కడుపు మాత్రం మన భార్య పిల్లలు మనం పోషించుకోవాలి. సో దానికోసం మనం ఖచ్చితంగా కొట్టాడాల్సిందే, మనం అడగాల్సిందే, మన రైట్ అది. ఓకేనా? అందుకనే సో థ్యాంక్ యూ అండి. మన కార్మికులు ఐక్యత వద్దాలి. ఎప్పుడు మన అందరూ టెక్నీషియన్స్ కానీ లైక్ కానీ అందరూ ఎప్పుడు కలిసి ఉండాలి. దానికి మా వంతు ఎంతవరకు సపోర్ట్ మీ ఎంతవరకు చేయాలి అంటే ప్రతి విషయం మనం ఎక్స్పోజ్ చేయలేం బయట. మీ వీళ్ళతో మాట్లాడే వీళ్ళతో మాట్లాడే, ఎందుకంటే ఫస్ట్ లైఫ్ ది బేసిక్ అమౌంట్ స్టార్ట్ అవుతేనే దీంట్లో మా సౌకర్యం కూడా ఉంది. ఎందుకంటే 1450 స్టార్ట్ అవుతే 1500 ఆటోమేటిక్ మన ప్రైవేట్ వచ్చేస్తుంది. అదే దానికి 1800 వస్తే 1550 వస్తుంది. అప్పుడు దాకా ఏం చేస్తాం సార్, లైఫ్ సార్ కష్టపడుతున్నారు సార్, రోడ్లు సార్ అక్కడ ఎక్కుతున్నారు సార్, చెట్టు కడుతున్నారు సార్ అని చెప్తాం. ఎందుకంటే లోపల ఇందులో మాకుంటుంది. 1850 1900 చేసినట్టే సార్ వాళ్ళ 1900 50 రూపాయలు ఎక్స్ట్రా మా డ్రైవర్ ఎలక్ట్రిసిటీ స్టార్ట్ అవుతుంది సార్ అని ఈజీగా అనమాట. అంటే ఫస్ట్ ఇక్కడ ఎంతవరకు కష్టం చేయగలిగితే మాకు అంత ఈజీగా ఉంటుందని చిన్న స్వార్థం మాకు. అయినా కానీ కెమెరా డిపార్ట్మెంట్ కానీ సౌండ్ డిపార్ట్మెంట్ ఎంతవరకు పెంచాలో అంతవరకు మీకు తెలుసుకుని చెప్తాను. ఇప్పుడు జరిగిన పరిస్థితి వేరు, ఈ ముందు రాబోయే సినిమా పరిస్థితి వేరు. చాలా సివియర్ గా ఉండబోతుంది. చాలా క్రూషియల్ టైం ఇది నెక్స్ట్ కమింగ్ డేస్ అంతా. సో అందుకని మనందరం ఐక్యంగానే ఉండాలి, ఐక్యంగానే ఉంటాం. ఇది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నాకు ఈ ఆఫర్ ఇచ్చిన మీ సొంత ప్రజలుగా నన్ను ఆహ్వానించింది. థ్యాంక్ యూ. అగ్రిమెంట్ ఉంది, అగ్రిమెంట్ సభ్యులకు, అలాగే మన లీడర్లు, మన మాజీ లీడర్లు, అలాగే మన ఉమాన్ గారు, వెంకటేశ్వర గురువు గారు, అలాగే సురేష్ గారు, శివప్రసాద్ రెడ్డి గారు, రాఘవ్ గారు, అలాగే రాజేశ్వరరావు, అలాగే ఓనర్స్ అసోసియేషన్ నుంచి చంద్ర గారు, అలాగే ధర్మారెడ్డి, స్టంట్ యూనియన్స్ క్యాషియర్ రమేష్ గారు, వీళ్ళందరూ మన యూనియన్ వచ్చినందుకు చాలా సంతోషమైన సందర్భం. కాబట్టి వీళ్ళందరికీ మరొకసారి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాము మన కార్యవర్గం తరఫున. అందరికీ నమస్కారము. నా పేరు ఉమాయు. ఇప్పుడు సురేష్ అంతా చెప్పారు దాని గురించి. ఇక వేజెస్ వస్తుంది ఎట్లన్నా కానీ మనమంతా ఒకటి ఎట్లా మేనేజ్ చేసుకున్నాము ఆ రోజు అప్లై చేసుకొని మనం మన కష్టపడింది దాని సొమ్ము గురించి కొట్లాడని కదండి. అందరితో ముందు నేను ఉంటాను.
అలాగే నా గురించి వాళ్ళ ముఖంలో చెప్పాలి, హైదరాబాద్ ఎందుకు వచ్చాము ఏంటి అనేది. ఓకేనా? రెండే ముఖం. 96లో మనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే కిరాణా కొట్టు పెట్టడానికి వచ్చాను. అలాగా ఎప్పుడు చెప్పలేదు నా గురించి, ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడే చెప్తాను. అయితే అప్పుడు కిరాణా కొట్టు ఉన్నప్పుడు మా గిరిబాబు పరిచయం అయ్యాడు. అలాగా పరిచయం అయితే అప్పుడప్పుడు షూటింగ్ చూడటానికి వెళ్ళేవాడిని. అదే ఇది ఏదో బాగుంది, నలుగురిలో సంతోషంగా హ్యాపీగా చేసుకోవడానికి అని ఈ 1 year తీసేది కిరాణా తీసేది. తర్వాత అలాగా 10-12 సంవత్సరాలు ఆయనతో కంటిన్యూగా ట్రైన్లో చేస్తూ ఉన్నాను. ఆయనకి ఏమనిపించిందో నేను కూడా ప్రెసిడెంట్గా నిలబడాలని ఆయన కోరిక పుట్టింది. ఏది 10-11-12. సరే నేను శిష్యుడు బాగా ఆయనకి అన్నీ చూసుకొని తిరిగా. ఆయన 2 సార్లు పోయింది. అరే పోయింది కదా, మనం ఎందుకు నిలబడకూడదు, క్యాషియర్కి నిలబడాలంటే అప్పుడు కోరిక పుట్టింది. 2012లో నిలబడ్డాడు. అప్పుడు అన్నగారు ఉండు, ఆయన ప్రోత్సాహం నాది. ఫస్ట్ టైం 22-23 వరకుతో పోయింది. తర్వాత 15లో కూడా పోయింది. తర్వాత 17లో మళ్ళీ అన్న నాకు బాగా ట్రై చేశాడు. మళ్ళీ 25-30 ఓట్లతో గెలిచాడు. అప్పటి నుంచి 17 నుంచి 24 వరకు కంటిన్యూగా మీ అందరి అభిమానంతో క్యాషియర్ కూర్చున్నాను. అలాగే ఇంకొక విషయం చెప్పాలి. ఈరోజు మనం 93 వచ్చినా 94 వచ్చినా ఆ రోజు 200 పెట్టి తీసుకున్నాం, 100 రూపాయలు పెట్టి కార్డు తీసుకున్నాం. ఈ రోజు ఒక నమ్మకం ఏంటంటే అసోసియేషన్ మీద మనకి 20 సంవత్సరాలు నిండిపోయింది. మనం ఇవాళ రిటైర్మెంట్ చేస్తున్నాం అంటే మనకు 4 లక్షలు. ఈ రోజు అంటే 4 లక్షలు రావడం కూడా చాలా గ్రేట్. ఎందుకంటే పైసా మూడేసి అసోసియేషన్ లో ఇలా తీసుకొచ్చి ఈ రోజు ఒక నమ్మకం, మనకి రిటైర్మెంట్ తీసుకోవడం 4 లక్షలు వస్తుంది, ఏదో రకం ఉపయోగపడతాం ఆ నమ్మకం. ఈ రోజు నమ్మకంతో బయటకు వెళ్తున్నారు, అదొకటి గ్రేట్. అలాగే ఎవరితో చనిపోయినా, అకస్మాత్తుగా మన మెంబర్ ఎవరితో చనిపోయినా 5 లక్షల రూపాయలు ఈ రోజు ఇస్తున్నాం అంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఇది ఒక ఒక విజన్ ముందుగా ఆలోచించేవాడు లేట్ అవుతుంది. అట్లా ఆలోచించబట్టి ఈ రోజు కనీసం ఒక, ఎందుకంటే చాలా ఈవెంట్లు చాలా కొలాప్స్ అవుతుంది డబ్బు లేక. ఈ రోజు మనం పోటీ చేస్తూ ఉండాలంటే నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను. నేను ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న లాస్ట్ డిసెంబర్ నవంబర్లో ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి ఇన్సూరెన్స్ చేయించడం కోసం నా దగ్గర వచ్చారు ఫస్ట్. సో అప్పటికే మాకు టైం అయిపోయింది, చేయలేము, నేను ఎలక్షన్ మేము ఆలోచిస్తామని చెప్పి వెంటనే మన సీనియర్కి ఆల్రెడీ ఫోన్ చేసి అన్న ఇమీడియట్ గా పంపిస్తున్నాను, మేము ఏమన్నా ప్రాసెస్ చేసుకుంటామని చెప్తున్నాం. అది ఎందుకు స్పీడ్ చేశారంటే అదే పని చూస్తున్నారు. ఈ ముగ్గురు కానీ వెనకాల ఉంటే మన కమిటీ కానీ ఇదే పని మీద చూస్తున్నాడు. అక్కడ డేటా కలెక్ట్ చేస్తున్నాం, ఏంటి అప్పుడే స్టార్ట్ చేశారంటే ఆల్రెడీ మీటింగ్ పెట్టేసాం, అంత ప్రాసెస్ జరిగిపోతుంది. ఈ రోజు 15 లక్షలు యాక్సిడెంట్ అంటే 15 లక్షలు ఇన్సూరెన్స్ చేయించారంటే అంత స్పీడ్ గా ఉండేదంటే ఒక మంచి నిర్ణయం స్పీడ్ గా తీసుకునేదానికి మీరు అందరూ ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే ముందర మీ అందరూ యాక్షన్ చెప్పాలి. ఫస్ట్ ఇది ఒక మంచి కార్యక్రమానికి మీరు ఉన్నా లేకపోయినా మీరు ఎక్కడున్నా కానీ మీరు చేస్తే నా నమ్మకం అయితే ఈ ముగ్గురు కానీ వెనకాల కార్యవర్గం కానీ స్పీడ్ గా మంచి డిసిషన్ తీసుకుంటున్నారు. ఇలాగే ఉండాలంటారు నేను. ఎందుకంటే మీరు ఏం చేశారు, నేను 10 లక్షలు కాదు, నేను 16 లక్షలు చేసే ఐడియా నాకు ఉండాలి. ఇట్లాంటప్పుడే డెవలప్ అవుతుంది. మీరు ఒక బిల్డింగ్ కట్టారు, మేము ఒక బిల్డింగ్ కట్టాము, మీరు ఇంకో బిల్డింగ్ కట్టారు, మీ ఇంకో బిల్డింగ్ కట్టారు. ఇట్లా హెల్తీ వాతావరణంలో ఇట్లాంటి హెల్తీ పోటీ ఉండాలి తప్పితే వాళ్ళు ఒక ఇల్లులో ఒకళ్ళు తినేసేటప్పుడు ఇంకోటి ఎవరు బాగుపడ్డాడంటే అది ఎప్పటికీ జరుగుతుంది. ఒకళ్ళు సొమ్ము మనం తింటే అది మనం బాగుపడడం. ఇది మనం మీరే చెప్తున్నాం. సో ఇది ఒక ఐక్యతకి నిదర్శనం అని చెప్తున్నాం. ఒకసారి కంగ్రాట్స్ మొత్తం మీ అందరి టీం అందరికి. ఇలాగే మీరు కూడా పోటీ ఉండాలి, మా ఈ టెక్నీషియన్ నుంచి కూడా పోటీ ఉండాలి. మీరు బిల్డింగ్ వెళ్ళారు, మేము బిల్డింగ్ వెళ్ళాము. డెఫినెట్ గా కావాలని చూపించి మంచి హెల్తీ వాతావరణంలో సాధన చూపిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలండి. అలాగే సినీ పెద్దలకు, కౌన్సిల్ మెంబర్లకు, అలాగే సినీ కార్మికులు, అలా సీనియర్ వాళ్ళు కూడా చాలా మంది అలా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ముఖ్యంగా మాట్లాడవలసింది ఏంటంటే ఎక్కువ మాట్లాడేది లేదు. మనం ఏది నీడ లేని పరిస్థితిలో ఒకప్పుడు మంది ఆ టైంలో ఏదో ఒక చిన్న షట్టర్ తీసుకుని ఇంద్రానగర్లో కార్డు
50 రూపాయలు చొప్పున రన్ అయ్యి నేను ఈరోజు కార్డు 2 లక్షలు, అలాగే రిటైర్మెంట్ 4, డెత్ 5, ఆ రేంజ్ వరకు ఈరోజు ఎదిగాం. ఇది అంత కారణం అంటూ మనం కాదు, ఇత్తనం వేసేవాడే గొప్పవాడు కానీ చెట్టు కాయలు కోసుకునేవాడు గొప్ప కాదు. ఈరోజు చెట్టు ఎదిగిపోయింది, కాయ మేమే కోస్తున్నాం. మేము కాయలు కోసే గొప్ప వాళ్ళు కాదు, మేము ఇత్తనం వేసిన గొప్ప. అలాంటి వ్యక్తి మనలో ఒక టైగర్ మనోహర్ నాయుడు. ఆ రోజు ఎవరు వద్దన్నా ఈ ల్యాండ్ ఎందుకు పనికిరాదు, ఈ ల్యాండ్ దేనికి పనికి వస్తుంది, నువ్వు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అనేసి ఎంతో మంది పోరాడడం. సరే ఎవరిని లెక్క చేయకుండా నేను చేసే పని రేపు ఎప్పుడైనా పనికొస్తుంది అనేసి ఆ ల్యాండ్ తీసుకుని ఒక 45 లక్షల్లో ఒక మన ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ బిల్డింగ్ పైన ఈరోజు మనం అది ఇత్తనం వేసింది. ఆ రోజు ఆ పునాది వేసేటప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు. ఆ టైంలో అవమానం రాళ్ళు వేసేవాళ్ళు మనం అందరం ఉన్నాం, నేను కూడా ఉండుంటాను. ఎందుకంటే ఒక మంచి చెట్టు ఏళ్ళు చూపించేవాడు రెడీగా ఉంటాడు. ఆ ఏళ్ళు చూపించాడు అనేసి మనం ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోకూడదు. అర్థమైనా 10 మందికి నచ్చే పనిలో 7 మందికి నచ్చుతుంది, 3 నచ్చదు. కానీ ఎక్కువ పర్సంటేజ్ ఎవరికి మేలు జరుగుతుందో వాళ్ళకి మేలు చేయాలి. ఆ పద్ధతిలో ఆ రోజు మనోహర్ నాయుడు ఇండస్ట్రీలో ఒక లైట్ మెయిన్ యూనియన్ లీడర్ అంటే వస్తున్నాడు ఉద్దేశం అంటే మేనేజర్ కూడా ఎందుకు వస్తున్నాడు రా బాబు అన్న ఫీలింగ్ కలిగింది. ఆ విధంగా ఫాలో చేసుకుంటా అతను ఈరోజు మనం పిలిచాము, ఎక్కడో దూరంగా రాలేదని చెప్పాడు. మీరు అందరికీ ధన్యవాదాలు చెప్పమన్నాడు. అలాంటి ఈరోజు ఇదే మోస్తాన్ని ఇదే టైమింగ్లో కింద ఫ్లోర్ ఓపెన్ అయింది 2002లో. ఇది 23 అంటే 25 అంటే ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాలు అయింది. 23 సంవత్సరాలు మళ్ళీ మనం దానిపైన ఇంకో ఫ్లోర్ వేసుకుని ఈరోజు మీటింగ్ వాళ్ళు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎంతోమంది ఆ రోజు మీటింగ్ సరిపోవట్లేదు, మీటింగ్ రావడానికి 100 మంది 150 మంది కూడా పడలేదు. ఏదో చేయండి, రేటింగ్ చేయండి అనేసి చాలామంది అప్పుడున్న బాడీ మెంబర్స్ కూడా చాలామంది పాపం డొనేషన్ 2,31,000 రూపాయలు దాచి పెట్టించారు. 17-19 ఉన్న బాడీ మెంబర్స్, అలాగే మా దగ్గర ఉన్న బాడీ మెంబర్స్ కూడా అన్న వాళ్ళందరూ చేసిన పని ఆ రోజు చేయలేకపోయారు. అయినా సరే వాళ్ళ అమౌంట్ ఉంది, మనం అందరూ చేయాలి అని ఒక పద్ధతిలో మా దగ్గర ఉన్న బాడీ మెంబర్స్ మేము అందరూ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ దీనికి 22-23 లక్షల దాకా అవుతుంది. ఏం చేద్దాం అనుకుంటే ఏదో చేద్దాం, మన డబ్బు అంత అవ్వకుండా 3% వచ్చింది, 1% ఈయన పెట్టుకుంది. వద్దంటే 14 లక్షల డొనేషన్ తీసుకొచ్చాం. ఓన్లీ వాండర్స్ దగ్గరే, ఓన్లీ వాండర్లు. ఆ వాండర్లు ఇచ్చిన తర్వాత లైట్ మెన్ స్టీమ్ లీటర్లు ఇచ్చారు, క్రేను జిమ్మి రోస్టం, అలాగే బయట నుంచి కూడా వాండర్లు ఇచ్చారు. అనిల్ గారు ఫ్రిడ్జ్, ఈయన ఫ్రిడ్జ్ ఒకటి ఇచ్చారు. బిగ్ పిక్చర్ షేర్లు ఇచ్చింది 200 షేర్లు, జిమ్ హౌస్, అలా ఏసీ ఒకటి ఇచ్చారు. అన్న చాలామంది ఇచ్చారు. ఈ విధంగా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే ఈ రోజు ఉన్న పరిస్థితిలో డొనేషన్ ఇవ్వడం చాలా కష్టం. ఒక బిల్డింగ్ కట్టుకున్న పొజిషన్లోనే ఆ రోజు కొంతమంది డొనేషన్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు కూడా డొనేషన్ ఇచ్చారు. మనం ఓన్లీ ఓనర్ దగ్గరికి వెళ్ళాం, కెమెరామెన్ వెళ్ళి, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ దగ్గర కానీ, ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే రేపు అన్నాడు గ్యాన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర సాయం పొందొచ్చు. ఒకసారి తెచ్చిన మనం ఎందుకని మనం ఎక్కువ వెళ్ళలేదు, మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే డొనేషన్ బోర్డు పెట్టాం, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చాము. అలాగే పాత నాయకులకి ముందు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాం. రేపు అగ్రిమెంట్ ఉంది. ఈ అగ్రిమెంట్లో లేట్ 10 రోజులు అట్టయినా ఇట్టయినా 100 మంది అట్టయినా కానీ అగ్రిమెంట్ మాత్రం 100% మనకు జరుగుతుంది. చాలా మంది ఏంటంటే డౌట్, మనకి టెక్నికల్ యూనియన్ రైటు మనం లెఫ్ట్గా ఉన్నాము అన్న. ఈ రోజు ఆ యూనియన్ అన్నది వస్తారా రారా, మన పరిస్థితి ఏంటి, మన పేటలు పెరిగితే లేదా అన్నారు. కాదు, మనకి టెక్నిక్స్లో ఉమెన్ బాయ్ కానీ, సురేష్ గారు, వెంకటేశ్వర కానీ అక్కడ ఉన్నా లేకుండా ఎట్టి పరిస్థితిలో మనకే యుద్ధంలో వాళ్ళు పాల్గొని సైనికులే మనమే 2 గంటలు 3 గంటలు చేతిచ్చేసి రెడీ చేయాలి అయిపోయింది అనేసి పోరాడితే రావాల్సిందే ఇంట్లోంచి బయటికి. ఉమెన్ బాయ్ నేను పిలిచాం, రావాలి సార్ మీటింగ్. నేను లేడం కాదు, నేనేం లేదు, నేను రాను అన్నాడు. మీరు ఎలా రారో చూస్తాము, మీరే వస్తారన్నారు. ఆయన వచ్చాక రాలేదు, ఇప్పుడు రావాలి రావాలి. అలాగే ఏదైనా లైట్ మీద ప్రాబ్లం అయింది అన్న, మా వాళ్ళ కావట్లేదంటే రావాలి. నువ్వు పెద్ద ఫోన్ పై లైట్ పైనే ఒకప్పుడు లైట్ పని ఈ స్థాయిలో ఎంత రేంజ్ ఉంది. అలాగే ఇలా ఆ రోజు కష్టపడి 5 రూపాయలు తీసుకున్నాను ముంబై బేట, 5 రూపాయలు బేట ముంబై తీసుకున్నది. ఈరోజు
కోర్టు కలిగిపోతాయి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందులో ఉన్నవాళ్ళు కూడా ఊరిపోయిన ప్రతి వాళ్ళు తయారవ్వాలి, అర్థమైందా? ప్రతి వాళ్ళు లీడర్గా మనోహర్ నాయుడు, మన స్వామయ్య గారు, అలా ప్రసాద్ గారు, ఇలాంటి ఎంతమంది లీడర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా లీడర్ తనం చేస్తా వాళ్ళు గుర్తు చేసుకుని మన అందుజాలు వెళ్ళాలి. దయచేసి చెప్తున్నా, పుకార్లను మీరు ఏం పెట్టుకోవద్దు, ఏ చేసినా మంచిగా చేస్తాం. రేపు అగ్రిమెంట్లు అవుతాయి, అగ్రిమెంట్ ల్యాండ్ కావాలని ముఖ్యంగా కోరుకుంటున్నారు. మేము ట్రై చేసిన నెక్స్ట్ ఏంటంటే ల్యాండే చేయవలసిన అంతా అయిపోయింది. ఒక అగ్రిమెంట్ రన్నింగ్ అవుతూ ఉంటుంది, ఈ లోపల ల్యాండ్ చూస్తాము, 10 ఎకరాలైనా కొనేసి మీకు అప్పు చెప్తాము. తర్వాత మన దగ్గరికి ఎలక్షన్ కూడా వచ్చి ఎలక్షన్ కూడా ధన్యవాదాలు. ఎవరైనా మాట్లాడాలి. అలాగే మాకు అండదండగా ఉండి ప్రతి విషయంలో కూడా మేము పిలిచేటప్పుడు అర్ధరైతే అయినా రాత్రి 2 అయింది చెప్పుకుంటే మరి మీకు తెలియదు. 2 గంటల వరకు కూడా పని చేస్తుంటే పక్కన కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు వచ్చారు, తీసుకెళ్ళడం కూడా జరిగింది. కానీ ఇవన్నీ మీకు చెప్పకూడదు, లేట్ అన్నారు మా ఖర్చులో పెట్టుకోవాలి. ఇవన్నీ బాడీ మెంబర్స్కి సన్మానం చేస్తా అయిపోయిన తర్వాత ముగిందామండి. ఎవరైనా సభ్యులు మాట్లాడేసినంత మాట్లాడచ్చు. ఫంక్షన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఒక బర్త్డే ఫంక్షన్ కానీ ఒక మ్యారేజ్ ఫంక్షన్ కానీ ఉన్నా కానీ మన యూనియన్ ఆఫీస్ వచ్చి వారు తెలియపరిచి వారికి కూడా అంటే ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఏదైనా మెయింటెనెన్స్ ఉంటుంది, మెయింటెనెన్స్ మాత్రం కరెంట్ కానీ ఒక క్లీనింగ్ సెక్షన్ కానీ ఉంటుంది కాబట్టి జరుపుకోవాల్సి వస్తుంది. ప్రతి సభ్యుడికి మన దాంట్లో ఇది కట్టడానికి కారణం కూడా ఫంక్షన్ కోసం కట్టాము. 100% మన పెద్దలు కట్టారు, పెద్దలు మనం చేసిన పనులను గుర్తించుకొని మళ్ళీ మీరు ఇచ్చారు 23 సంవత్సరాలు చేస్తున్నారు. కర్తల పనులు సెక్రటరీ, ఓనర్ సొసైటీ సెక్రటరీ చేస్తున్నారు. కర్తల పనులు అందరూ శ్రీనివాస్ గారు వైస్ ప్రెసిడెంట్ గారికి సత్కారం జరుగుతుంది. మన కార్యవర్గ నాయకులు, టెక్నీషియన్ నాయకులు నారాయణ గారు మనకి అన్ని విధాలా చూసి నాయకులందరి చేతుల మీద అమ్మాయి మా బాబే కిషోర్ గారు చిరు సత్కారం ఈసీ మెంబర్ గారు కిషోర్ గారికి చిరు సత్కారం. వారి ఎవరు ఉన్నారా? చిరు సత్కారం. ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ. ఇప్పుడు ఉన్న మన నాయకులు త్రిమూర్తులు, దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని
అనేది ఎక్కడైనా జరుగుతాయి. అందరూ అర్థం చేసుకొని మీరు ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. పోతే మన నాయకులు ఇది కమిటీ హాలు కన్వెన్షన్ హాల్గా నిర్మించబడ్డారు అంటే ఫంక్షన్ హాల్ కూడా చేసుకోవచ్చు. మనం అలా 2 విధాలుగా నిర్మించినందుకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలపాలి. ఇది పైన బిల్డింగ్ ఆలోచన 2018-19 కంప్లీట్గా ఉన్నప్పుడు నారాయణ గారి ప్రమోషన్లో అనుకున్నది మనకు ఇంత పండుగ 90,000 రూపాయలు ఉంది, దీని పైన రేకుల షెడ్ వేద్దాం బాగుంటుంది, మనకు హాల్ లేదు, కమిటీ లేదు అన్నట్టుగా అప్పుడు వచ్చిన ఆలోచన ఇప్పుడు ఈ టర్మ్లో మనకి ఇంత మంచి బిల్డింగ్ అనేది రూపొందించబడింది. దీనికి ముందుగా అందరికీ ధన్యవాదాలు. కానీ మేడే అంటే మన హక్కుల కోసం మనం కష్టపడి మనకు రోజు ఇది రోజు కావాలని ఎంతో మంది కృషి చేస్తే ఎంతగానో మాకు దేవుడు దాన్ని మీకు కార్మికులకు మీరు కష్టపడే దానికి అని చెప్పి మేడే అప్పట్లోనే మేడే అవతరించబడింది. ఇప్పుడు మన సభ్యులు ఐక్యత ఇప్పుడు ఎంతమంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు. ఇప్పుడు 6 మంది రిటైర్మెంట్ తీసుకున్నారు, అందరూ మా గురువు గారు అడగగా ఉన్నారు. అక్కడ ఒకరు వెళ్ళిపోతున్నారు, 20 సంవత్సరాలు ఈ కష్టపడి వెళ్ళిపోతున్నారు. మనం వాళ్ళకి గుర్తుగా ఈరోజు రిటైర్మెంట్ పెట్టుకోవడం చాలా ఆనందకరం, చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇంకొకటి సీనియర్స్ కూడా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ ప్రతి దాంట్లో నేను భాగంగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. నమస్కారం. నేను ఈరోజు రిటైర్మెంట్ తీసుకోవడం ఉంది. ధన్యవాదాలు. నమస్కారం. ఇక్కడ మన లైబ్రరీ కార్యక్రమంలో పెద్దలకు అదేవిధంగా సమావేశంలో ఆశీర్వైనటువంటి సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను 1990 కార్డు తీసుకున్నా 92 రూపాయలు బ్యాక్గ్రౌండ్ అన్నపూర్ణ స్టూడియోలో మన ఉమెన్ బాయ్ వాళ్ళ ఆఫీసులో లైబ్రరీ ప్రారంభించిన నేను ఆఫీసు కూడా మన సిసిసి గారితో గొప్ప మాటలు చెప్పడం జరిగింది. మన కాలవాడి మనది కూడా ఒక బీజం పెట్టడమే ముఖ్యము, దాన్ని కాపాడడం పోషించడం అనేది ఒక చాలా బాధ్యతాయుతమైనటువంటి విషయం. కాబట్టి కనుక ఈ యొక్క మన లైఫ్మెన్ యూనియన్ యొక్క ఆశయాలు ఇంకా ముందుకు మన పెద్దలు తీసుకెళ్తారని చెప్పి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇట్లా నాగార్జున ఒక్క నిమిషం. సైలెన్స్ ప్లీజ్. ధన్యవాదాలు. ఇప్పుడు ఇంతవరకు ఏంటి నేను ఎంత వచ్చినది ఎవరికి తెలియదు. రైల్వే వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఓపెన్ ఉన్నప్పుడు తర్వాత టీవీ సీరియల్ దయాసాగరు కొన్ని సీరియల్ యాక్ట్ నెక్స్ట్ వచ్చేసి ఏసీఎస్పీ ఏసీఎస్ రైట్మెంట్ ఒకటి సాధారణ పుస్తకానికి ఇవ్వలేదు. తారక మనిషి ద్వారా ఏసీఎస్ పెడితే అందులో ఇప్పుడు వచ్చేసి తర్వాత వచ్చేసి ఆయన రైల్వే నాయకుడు పక్షంగా నారాయణ శ్రీరణ వీళ్ళందరూ నాతో తెలుసుకున్నారు. కానీ ఎన్నుకోవడం కారణం ఏంటనేది తెలియదు. అసలైన ప్రాబ్లం ఏంటనేది షూటింగ్ రేటర్ రావడం వల్ల, చైనీస్ రావడం వల్ల, నాకు చేత రాకపోవడం వల్ల నేను ఇంటికి వెళ్ళిపోయాను. మన ఆఫీస్లో ఆ గార్బాయిలో స్టోన్స్ వచ్చింది. ఎందుకంటే మనం టైం తీరలేకపోయిన పరిస్థితిలో నిలబడి అవ్వడం వల్ల, కాబట్టి చేసేది వల్ల ఒకసారి నాకు ఆపరేషన్ అవుతుంది, గార్బాయిలో ఆపరేషన్ అవుతున్నది, యూనియన్ వాళ్ళని అమౌంట్ అడుగుతున్నారు. అమౌంట్ లేదు, అక్కడ ఇవ్వలేము, పరిస్థితి లేదు, 10,000 కావాలంటే ఇస్తాం కానీ నెలకు మీరు అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారా అని. అంటే గార్బాయిలో వచ్చిన స్టోన్స్ వచ్చినాయంటే మన షూటింగ్ ఫీల్డ్లో డైరెక్షన్ కాలేదు. డైరెక్షన్ కాకపోవడం వల్ల ఏమైందంటే
నాకు ఫుడ్ టైం లేక నేను రాకపోయేది. దాని నుంచి నా వాళ్ళు ప్రాబ్లం అయిపోయింది, ఇబ్బంది పడ్డాను. తర్వాత ఇంటర్మీడియట్ తీసుకున్నాం అనేది ఎందుకు వచ్చింది అనేది నా పరిస్థితి. ఈ పెద్దలలో నేను అందరి ముందు చేయాలనుకున్నా, ఇంకా నేను ముందుకు ఎదగాలనుకున్నా, కానీ పరిస్థితి ఎగలేకపోవడం వల్ల రిటైర్మెంట్ తీసుకోవడం అనేది. అయినా ఈ బిల్డింగ్ ఉంటే నారాయణ ఇప్పుడు మనోహర్ నాయుడు కదా, మనోహర్ నాయుడు అన్న ప్రభుత్వంలో నేను మీటింగ్ కాకుండా ఎలక్షన్ మూమెంట్లో ఆయన ఏదో ఒక్క ఓటుతోని కొందరు అప్పుడు గొడవ చేశారు. మనోహర్ నాయుడు టైగర్ చెప్పుకున్నాడు, చీరడు మన పెద్ద తినడు. మనోహర్ నాయుడు టైగరే, ప్రతిదానికి టైగరే, కానీ కొట్టాడంటే బాగుండే. దాన్ని ఏం చేసిన కాబట్టి రాని యోగానికి మనలో 10 రూపాయలకు చెడగొట్టితే మనం ఏడా జరగాలనుకుంటాడు. తనకి ప్రతిదానికి ప్లాన్ గురించి కొట్టాడు ఆయన. కాకపోతే టైం బాగాలేదు, మనం వెళ్ళిపోయామన్నాడు. మనం కాదు నాతో అందరూ నేను కూడా అయిపోయింది, కానీ ఇప్పుడు వెళ్ళిపోవడం అనేది నాకు బాధగానే తీసుకోవద్దు. ఎందుకంటే నియమకపోయినా రేపైనా మనం కలవాలనుకుంటున్నాం, కానీ పరిస్థితి వల్లనే వెళ్ళిపోతున్నాం. ఈ ధర్మ సభ నమస్కారాలు. నమస్కారం. ట్రైన్ డిపార్ట్మెంట్లో చేరి ట్రైన్ ఆపరేటర్ తర్వాత జిమ్ ఆపరేటర్ ఆరోగ్యం బాగా పెరాలసిస్ వచ్చి అందరికీ నమస్కారం. ఈ తాయిపాల్లో పనిచేసాను 97లో. కాకపోతే ప్రాబ్లం ఉంది, దానివల్ల నేను చేయలేకపోతున్నాను. అందరూ ధన్యవాదాలు. మేము ఆత్మకు సపరేట్ ఫోన్ చేస్తాము. ఈ కార్యక్రమంలో ఏదైనా తప్పులు జరుగుతుంటే క్షమించండి. ప్రతి సభ్యులకి తెలియజేస్తూ ధన్యవాదాలతో ఈ సభ ముగిస్తాము. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ వేరే శుభాకాంక్షలు. పెద్దలకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ లైన్ చాలా అద్భుతం. వీళ్ళు తీసుకునే నిర్ణయాలు మంచి నిర్ణయాలు, సకాలంలో ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా, హెల్త్ స్కీమ్ అనేది 15 లక్షల రూపాయలు పోస్ట్ ఆఫీస్ స్కీమ్ కోసం ఈ ముగ్గురు నిరంతరం శ్రమించి అందరి కోసం చేశారు. కానీ అందరూ కొంతమంది మిస్ అవ్వడం జరిగింది. అలాగే ఈ బిల్డింగ్ గురించి కూడా ఒక సిరి కార్మికులకి చిన్న చిన్న ఫంక్షన్ల కోసం ప్రోగ్రామ్ ఎంతో సంకల్పంతో కూడుకున్నటువంటిది. మనం బయట ఎక్కడ ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా మేము ఒక 50,000 ఖర్చు, ఒక కార్మికుడికి ఆ ఖర్చు తగ్గించాలంటే ఇలాంటి ఆలోచనతో మీరు మన లైబ్రరీలోనే ఎక్కడ సమస్య ఉన్నదన్నా ముందు అన్నయ్యలు రావడం, పరిగణలోకి తీసుకోవడం, మన కుటుంబం అనే ఒక అనాలిసిస్ తో ముందుకెళ్తున్నందుకు మీకు ఈ మంచి కార్యక్రమాన్ని ఈ బిల్డింగ్ ముందు తరాలు భావించినందుకు మీరు ఒక విజన్ తో ముందుకెళ్ళడం జరుగుతుంది. మీకు వేరే వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ పేరు చిరకాలం ఉంటుంది. నాకు ఎక్కడ పాఠశాలలో ఎక్కడ వేదిక ఉన్నా కూడా మాట్లాడాలని ఆతృత ఉంటుంది. అనేక ప్రసంగాలు చేసినాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ వేరే వందనాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలండి. సినిమాలే లైఫుర మావా, లైఫ్ అంతా సినిమా మావా. ఎటు చూసిన కథలే మావా, కొడతేరని కలలే మావా. పని ఉంటే మస్తుర మావా, లేదంటే పస్తులు మావా. కన్నీళ్లు ఉన్నా, కష్టాలు ఉన్నా, సంతోషమేరా ఈ దారిలోన. ఏ ముళ్ళు ఉన్నా మాకిష్టమేరా. చలో చలో చైతల పరమామ, తాడు పెడు పెంచేద్దాం మామ. అనుక్షణం ఒక
ఉన్నవారిని ఉన్న ఊరిని ఉన్న పాటుగా వదిలేసొచ్చాం పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి ఈ సినీ ఫీల్డ్లో దూకేశాం మోసాలు చెయ్యం నేరాలు చెయ్యం ఘోరాలు చెయ్యం మాకేంటి భయ్యం నిన్నున్నా లేకున్నా మాకేనాడు ప్రాబ్లం కాదే సెట్టో లైటేస్తే మా కడుపు నిండిపోతే కొండేలో స్టార్ అంటే అది చూసేంత బిజీ కాదే ఏలో ఎన్నేలో కన్నీళ్ళ కష్టము కృష్ణానగరే మావా కృష్ణానగరే మావా సినిమాలే లైకుర మామా లైఫంతా సినిమా మావా షూటింగ్ జరిగినప్పుడు ప్రతిరోజు పెళ్లి సందడే సినిమా పూర్తయినప్పుడు అందరికీ అప్పగింతలే కోడి కూతకి గంట ముందుగా నిద్ర లేవడం మాకే సొంతం కానలొచ్చినా వరదలొచ్చినా టైంకెప్పుడు మేముంటాం యాక్టింగ్ చేస్తాం ఫైటింగ్ చేస్తాం మ్యూజిక్ చేస్తాం మ్యాజిక్ చేస్తాం మతిపోయే టాలెంట్ సినిమాలోనే ఉందిరబాయి ఏదో ఓ రోజు అది బయట పడుతుంది సరదాకి మీరంతా మా సినిమానే చూస్తారండి అయినా మేమంటే ఓ చిన్న చూపులేండి కృష్ణానగరే మావా కృష్ణానగరే మావా
కృష్ణానగరే మామ కృష్ణానగరే మామ సినిమాలే లైకుర మామ లైఫంతా సినిమా మామ ఎటు చూసిన కథలే మామ కడతేరని కలలే మామ పని ఉంటే మస్తుర మామ లేదంటే ఫస్ట్